హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, చాలా బిల్స్ అయితే చెక్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులకు జూన్ నెల జీతాలు, అలాగే పెన్షన్ల కోసం వీరైతే ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం. అయితే ఈరోజు జూలై 1వ తారీఖు ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 పీఎం వరకు గమనించినట్లయితే బిల్లులలో పరిస్థితి చెక్ చేయడం జరిగిందండి. సో, బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ఎటువంటి పురోగతి లేదనమాట. అంటే బిల్లులలో కదలిక లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికి కూడా జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ కాలేదు ఇంతవరకు, ఇప్పటివరకైతే. సాధారణంగా నెల ఆరంభంలో 1 తారీఖు రాగానే అందరూ తన మొబైల్ ఫోన్‌లోకొచ్చే సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ కోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో గాని, అటు ట్రెజరీ సర్వర్‌లలో గాని ఎటువంటి సానుకూల సంకేతాలైతే అందలేదు. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో బిల్లుల స్థితిగతులను తనిఖీ చేసినట్లయితే ఉద్యోగుల సాలరీ బిల్స్ మరియు పెన్షన్ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే స్తంభించిపోయి ఉన్నాయన్నమాట. దీనిని వివరంగా చెప్పుకోవాలనంటే కార్యాలయాల స్థాయిలో డీడీఓలు బిల్లులు సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినప్పటికీ బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ నిధులు బ్యాంకులకు విడుదల చేయడానికి అవసరమైన తుది అనుమతిని ఇంకా మంజూరు చేయలేదనైతే అర్థమవుతోంది. అయితే ప్రభుత్వ ఖజానా శాఖ నుండి నగదు విడుదల కావడానికి ఆకుపచ్చ జెండా అంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప బిల్లులు తదుపరి దశకు అంటే ఆర్‌బీఐ కుబేర్‌కి, తర్వాత బ్యాచ్ నంబర్‌కి, తర్వాత బ్యాంక్ అకౌంట్‌లకు చేరదనమాట. సో, చాలా వరకు బిల్స్ అయితే చెక్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బిల్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందనమాట. పెండింగ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ మొత్తం అంతా బిల్స్. ఇక్కడ మరొక బ్యాచ్ నంబర్ చెక్ చేయగా అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే చూపిస్తోంది. మరొక బ్యాచ్ నంబర్ అంతా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే చూపిస్తోంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాచ్ నంబరు. అమౌంట్ అయితే ఇంకా విడుదల కాలేదనమాట. బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే తుది అప్రూవల్ పొంది ఎస్‌టీఓ గారి దగ్గర తుది అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయి. ఒకవేళ ఈవినింగ్ గనక బిల్లులలో కదలిక స్టార్ట్ అవుతే నైటు అందరికీ పడుతుందండి. అదే జీతము. ఈవినింగ్ గనక స్టార్ట్ అయితే అందరికీ నైట్ పడవచ్చు జీతాలు, పెన్షన్‌లు. సో, మరొక బ్యాచ్ అంతా కూడా నంబర్ అంతా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా మనకు బిల్ నంబర్ 2026తోనే ఆరంభమై 1866,002 అనే బిల్ స్టేటస్ అడిగారండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. అలాగే పెన్షనర్లకు శుభవార్త అంటూ ఈ విధంగా ఒక వార్త సర్క్యులేట్ అవుతోందండి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో. సో, ఎంప్లాయీ న్యూస్ అని చెప్పేసి ఈ విధంగా ఈ లోగోతో లింక్ అనేది వస్తుందనమాట. ఆ లింక్ అనేది మనకు పని చెయ్యదు. కానీ పని చేస్తున్నట్టు పోస్ట్ చేస్తున్నారండి కొందరు. అది చూసుకోండి. ఈ లింకుల ద్వారా మనము పేసిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చని చెప్తున్నారు గానీ, ఇది జీతాలు పడనంత వరకు ఎటువంటి ఆహ్, ఇందులో మనకు ఉపయోగం లేదనమాట. మరొక బిల్ నంబర్ చూడొచ్చు. 2026 190013 వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. సో, దిస్ లింక్ విల్ బి యూజ్‌ఫుల్ ఆఫ్టర్ పేమెంట్ ఓన్లీ. అంటే మీ జీతాలు, పెన్షన్‌లు జమ అయిన తర్వాత 5వ తేదీ తర్వాత మాత్రమే దీన్ని మనం చెక్ చేసుకుంటే కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది. జీతాలు పడకముందు ఇదేమి అఫీషియల్ వెబ్‌సైట్ కాదు ఫ్రెండ్స్. అదొకటి గుర్తుంచుకోండి. ఎంప్లాయీ న్యూస్ డాట్ ఇన్ అనేది వెబ్‌సైట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ అయితే కాదు. అది మరి ఎవరు రన్ చేస్తున్నారనేది అఫీషియల్‌గా తెలీదు. అయితే గవర్నమెంట్ వెబ్‌సైట్ అయితే కాదనమాట అది. ఎవరు రన్ చేస్తున్నారనేది తెలవదు. తర్వాత అయితే మనకు దానికి సంబంధించి బ్యాక్ ఎండ్‌లో డేటా అయితే పెడుతున్నారు గానీ,
ఎవరిది ఏమిటి అనేది ఎటువంటి సమస్య లేదు. అంటే తెలియడం లేదనమాట. ఇక ఆన్ 28th June my pension slip generated in CFMS. Now I tried to in above link for pensioner payslip. No payment found in CFMS ID. సో, ఇందులో ఇది అఫీషియల్ వెబ్‌సైట్ కాలేదు కాబట్టి ఈ డేటాని ఎక్కడి నుంచో పుల్లింగ్ చేస్తున్నారనమాట. పుల్లింగ్ చేసి ఆ వెబ్‌సైట్‌లో అయితే ఆఫ్టర్ దట్ పోస్ట్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ టీమ్ ఎవరో చేస్తున్నారనమాట. అది అఫీషియల్ వెబ్‌సైట్ అయితే కాదు ఫ్రెండ్స్. మనకేమున్నా సరే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఈజ్ అఫీషియల్ ఓన్లీ. ఓకే. ఇక కడప సంబంధించి పెన్షన్స్ అయితేనేమి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అలాగే మరొక బిల్లు 2026 1886550 ఈ బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. ఇంతవరకు బిల్లులో కదలిక రాలేదు. ఈరోజు ఆశ పెట్టుకోవద్దు. రేపు తప్పనిసరిగా క్రెడిట్ అవుతాయి అంటున్నారు మరికొందరు. ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఏదైనా సానుకూల నిర్ణయం వెలువడి నిధుల విడుదల ప్రక్రియ గనక మొదలైతే బిల్లులలో కదలిక అనేది వస్తుంది. అలా కదలిక వచ్చినట్లయితే ఈరోజు సాయంత్రం 5 లేదా 6 గంటల సమయానికి పెన్షన్లు మరియు జీతాల ప్రక్రియ, చెల్లింపు ప్రక్రియ అనేది ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. నగదు బదిలీ ప్రక్రియ అనేది ఒకేసారి అందరికీ జరగదు కాబట్టి ప్రాధాన్యత క్రమంలో సాయంత్రం నుండి నిధులు జమ కావచ్చు. అయితే ప్రస్తుతం మధ్యాహ్నం సమయం వరకు కూడా బిల్లుల స్టేటస్ ఎటువంటి మార్పు లేదు. కాబట్టి వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే ఈరోజు సాయంత్రం లోపు అందరికీ జీతాలు జమ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ బ్యాంకింగ్ పని వేళలు ముగిసేలోపు ఈ భారీ ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా కొంత కష్టతరంగా అవుతుంది. ఒకవేళ ఈరోజు రాత్రిలోపు బిల్లులు గనక క్లియర్ అయ్యి ప్రభుత్వం నుంచి బ్యాంకులకు నిధులు బదిలీ ఉత్తర్వులు వెళ్ళినట్లయితే రేపు ఉదయం జూలై 2వ తేదీ 9 గంటల సమయం నుంచి లేదా రేపు మధ్యాహ్నం నుంచి అందరి బ్యాంకుల ఖాతాలలో అయితే నిధులు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈరోజు రాత్రి సమయంలో బ్యాంకింగ్ సర్వర్లు ఆటోమేటిక్‌గా డేటాను ప్రాసెస్ చేస్తాయి కాబట్టి మరుసటి రోజు ఉదయం బ్యాంకులు తెరిచిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పెన్షన్లు, జీతాలు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత 4, 5 నెలల కాలం నుంచి చెల్లింపుల సరళిని ఒకసారి మనం పరిశీలిస్తే సాధారణంగా ఒకటో తారీఖు మధ్యాహ్నం సమయానికల్లా ఏదో ఒక అప్డేట్ వచ్చేది. అంటే బిల్లులు అప్రూవల్ కావడమో లేదా స్టేటస్ మారడమో సాయంత్రం కల్లా చాలామందికి నగదు కూడా అందేది. మరీ ముఖ్యంగా గత నెల అంటే జూన్ 1 తేదీలో. అంటే మే నెలకు సంబంధించి అమౌంట్ జూన్ 1 తారీఖునే వేగంగా జమ అయ్యింది. మరి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా పెన్షనర్స్ చాలామంది జీతాలు జమ కావటం లేదు. ప్రారంభమైందని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ నెలలో మాత్రము అందుకు భిన్నంగా ఉందన్నమాట. సో, మధ్యాహ్నం దాటనున్నా సరే బిల్లుల ప్రాసెసింగ్‌లో ఎటువంటి కదలిక లేదు. ముందుకు సాగకపోవడం గమనార్హము. ప్రస్తుతానికి మధ్యాహ్నం సమయానికి కూడా బిల్లులో ఎటువంటి కదలిక లేదు. సేమ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ పొజిషన్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ మరికొంత సమయం ఓపికతో వేచి చూడవలసిందిగా మనవి అండి. ఖచ్చితంగా జమ అవుతాయండి. ఈరోజు బిల్లులో కదలిక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆహ్, జమ అవుతుందనమాట. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరికీ కూడా ఇంతవరకు జీతాలు, పెన్షన్స్ జమ కాలేదు అనేది మనకు ఇప్పటివరకు ఉన్న అప్డేట్. సో, ఇది ఫ్రెండ్స్ తాజా ఇన్ఫర్మేషను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోనికి లైక్ చేసి తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఎప్పటిలాగే ఈ జూన్ నెల సంబంధించి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఖచ్చితమైన సమాచారంతో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.